నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఇక తను జాబ్ చేస్తూ తనకు కొలీగ్ అంటే అందులో ఉంటారు కదా, వర్క్ ఆఫీస్లో కొలీగ్, తనతో కొంచెం చనువుగా మాట్లాడడం. హఠాత్తుగా ఒకరోజు ఇట్లనే నేను శాలరీ విషయం గురించి అడిగాను. సార్, ఇంతకుముందు చెప్పేదానివి ఇప్పుడు వివరంగా చెప్పట్లేవు, దేనికి ఎంత అయింది ఏంటి అని లెక్కలు వేసుకోవట్లేము కదా, ఎందుకు నువ్వు మొగడేవి కాదు, నువ్వు సంపాదించుకోవట్లేవా, నీ అట్లనే నేను అన్ని వివరించి గుచ్చి అడుగుతానని. ఇక కిచెన్లో విజిల్ సౌండ్, కుక్కర్ విజిల్ సౌండ్ వచ్చింది. తను అక్కడ మొబైల్ పెట్టేసి వెళ్ళిపోయింది. సరే ఏంటో చూద్దామని చెప్పేసి వెళ్ళి మొబైల్ తీసుకొని చూస్తే తను వేరే అబ్బాయితో చాటింగ్లో ఉంది. ఒకరోజు ఇట్లానే పాప కొంచెం డల్లుకు కూర్చొని ఉండి, నాన్న ఏంటి మరి నిన్ను మమ్మీ మిస్ అవుతున్నావు కదా, గుర్తు రావట్లేదు అంటే, ఎందుకు నాన్న, నాకు ఇద్దరు నాన్నలు కదా అని చెప్పేసి అంది. నేను సడన్గా షాక్ అయ్యాను మేడం. నాతో పాటు ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు, దాన్ని అపార్థం చేసుకొని తను అలా మాట్లాడు. మీ ఆయన ఇంట్లో లేనప్పుడు ఆయన ఇంటికి వచ్చేవాడంట. డాడీ 1 డాడీ 2 ఏంటమ్మా పిలిచేదా మీ అమ్మాయి? అది కూడా ఫ్రెండ్లీగానా? డాడీ అని పిలిపించుకుంటారా బయట వాళ్ళని? అసలు మీ అల్లుడు ఆవిడ మీద ఎందుకు చేయి చేసుకోవాల్సి వచ్చింది, ఆవిడ మీ ఇంటికి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసా మీకు? అన్ని విషయాలు తెలుసుకున్నాను మేడం. ఇలాంటి అమ్మాయిని కన్నందుకు బాధపడుతున్నాను, మదన పడుతున్నాను. ఇక్కడ తప్పు చేసింది మీ కూతురు, వద్దనుకుంటుంది కూడా మీ కూతురే. రానా దా. ఇంట్లో ఉన్నప్పుడు డాడీ ఆఫీస్కి వెళ్తే ఇంకొక అంకుల్ వస్తే డాడీ డాడీ అని మమ్మీ పిలవమంటుంది. అంకుల్ని డాడీ డాడీ అని పిలవమని నేను పిలవను అంటే నన్ను కొట్టేసింది. అంటే దీని అర్థం ఏంటంటే 3 సంవత్సరాల పాటు నీతో పాటు ఉంటూ ఆ ఆడపిల్ల ఎంత వనవాసంలో ఉందనేది ఒక్కసారి ఆలోచించండి, ఎంత నరకాన్ని అనిపించిందో. చైల్డ్ రైట్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే నిన్ను తీసుకెళ్ళి లోపలేస్తారు తెలుసా? ఆ పిల్లకి ఏమి నేర్పించావు నువ్వు పిలుస్తావు ఎవరిని పడతావు వాళ్ళని డాడీ డాడీ అని పిలు. మీ నాన్న ఇక్కడ ఉంచేస్తావు, నువ్వు వెళ్ళి ఎవరిని పడతా వాళ్ళని పిలు. ఏం బతుకులమ్మా మేవి? ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు, నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం రమేష్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది, ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రమేష్ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. రమేష్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? కోదాడ మేడం. కోదాడ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను మామూలు ఆఫీస్లో జాబ్ చేస్తాను చిన్నపాటు. ఓకే, చెప్పండి ఇక్కడి వరకు దేనికి వచ్చారు? అది ఫ్యామిలీ చిన్న కొంచెం గట్టిగా చెప్పరా? ఫ్యామిలీ మ్యాటర్. ఓకే, పెళ్ళైందా మీకు? మేడం 9 years అవుతుంది మేడం. ఓ, లవ్ మ్యారేజ్ అరేంజ్డా? లవ్ అండ్ అరేంజ్డ్. ఓకే, 8 years పాప. అయితే కొద్ది గట్టిగానే చెప్పండి. లవ్ మ్యారేజ్ ఫస్ట్ అంటే మాకు జర్నీలోనే స్టార్ట్ అయింది. అది ఓకే, జర్నీ ద్వారా పేరెంట్స్ దాకా వెళ్ళింది. పేరెంట్స్ యాక్సెప్ట్ చేశాక ఓ నైస్, పెద్దల సమక్షంలో పెళ్ళి అయింది. ఓ సూపర్. నేను ఏంటంటే స్టార్టింగ్ నుంచి వివరంగా చెప్తాను. నేను స్టడీ అయిపోయాక జాబ్ పర్పస్ కోసం సిటీకి వెళ్దామని ఒక రోజు వెళ్దామనుకొని బయలుదేరాను అనమాట ఇంటి దగ్గర నుంచి. సో ఆ రోజు రెగ్యులర్గా వచ్చే టైం బస్సు కొంచెం ఆలస్యమైంది. బస్ స్టాప్లో కూర్చొని ఉన్నాను. అనుకోకుండా నేను చేసుకున్న వైఫ్ తను కూడా అదే బస్ స్టాప్కి రావడం జరిగింది ఆ రోజు. అంటే అంతకుముందు మాకు పరిచయం లేదు, తను రావడం జరిగింది. వచ్చాక సో మీ పరిచయమే బస్ స్టాప్లో అయింది. అయితే మామూలుగా బస్ టైంకి లేట్ అయింది ఏంటి ఇంక రావట్లేదు కదా అని చెప్పేసి సెల్ తీసుకొని అది కామెడీ క్లిప్స్ ఉంటాయి కదా, అవి చూసుకుంటూ కూర్చున్నాను నవ్వుకుంటూ. వచ్చి ఏంటంటే బస్సు ఇట్లా టైమింగ్ బస్ వెళ్ళిపోయిందా అండి అని మామూలు క్యాజువల్ పక్కన వాళ్ళని అడుగుతుంది.
సరే ఎవరోలే మనకెందుకు చూస్తున్నట్టుగా ఉండి నేను కూడా సెల్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నా. పక్కన సీట్ ఉండే, తను కూడా వచ్చి పక్కన కూర్చుంది. నేను చూస్తున్నట్టుగానే ఉన్నా, పాపం ఎవరో అమ్మాయిలే అనుకో. తను కూడా మొబైల్ వైపు చూస్తూ మామూలుగా అటు ఇటు చూస్తుంటే నేను సడన్గా చూసి నవ్వా. తను కూడా చూసి నవ్వింది. క్యాజువల్గా నవ్వుతారు కదా అనేసి నేను కూడా నవ్వా. మొబైల్ వైపా మీ వైపా? నాకు అంటే రెండు పక్క పక్కన ఉండేసరికి నన్ను చూసి నవ్విందన్న ఫీలింగ్ తోటి నేను కూడా తను చూసి క్యాజువల్గా నవ్వా. స్టార్ట్ అయింది. నవ్వేసరికి తను కూడా నవ్వింది. ఓకే సరే ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అంటే మేము ఇట్లా హైదరాబాద్ జాబ్ తనే ఫస్ట్ మాట్లాడిందా? అంటే బస్సు హైదరాబాదే వెళ్తున్నాం అనేసి అంటే అవునా నేను కూడా హైదరాబాదే అనేసి అంటే ఓకే అండి ఇక ప్రయాణం కలిసి ప్రయాణం అన్నట్టుగా ఫీల్ అయిపోయారు లోపలనే. తనతో ఏం చెప్పలేదు, క్యాజువల్గా చూసుకున్నాము, ఒకరు చూసుకున్నాము. అప్పటి వరకు ఇంకా చనువుగా మాట్లాడలేదు తనతోటి. ఇక బస్సు వచ్చిన తర్వాత సీటు నాకు నా వరకు ఒక సీట్ ఉంది, నా పక్కన ఇంకో అతను కూర్చున్నాడు. సరేలే భయ్యా మా కజిన్ అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశా. మీరు లేపేశారండి? ఆ అమ్మాయి మీ అంటే పక్కన కూర్చుంటది, ఆఫర్ చేస్తే వేరే మీరు ఎందుకు సీట్లు అనుకున్నారు? వేరే సీట్లంతా జెంట్స్ ఎక్కువ ఉన్నారు. తను ఫస్ట్ పలకరించి మాట్లాడింది కదా, మిగతా వేరే- జెంట్స్ కంటే నువ్వు కంఫర్ట్ అనుకుంటుందా? బ్యాడ్ గా ఫీల్ అవ్వదన్న ఒక ఉద్దేశంతో ఫ్రెండ్లీగానే మాట్లాడతాం కదా అని. నువ్వు అనుకోవడం ఓకే, నువ్వు అలా ఆఫర్ ఇస్తే ఆ అమ్మాయి నీ పక్కన కూర్చుంటదని ఎందుకు అనుకున్నావు? అంటే అంతకుముందు ఉన్న చనువు కొంచెం ధైర్యం తోటి ఇక ఉంటది అన్న ఉద్దేశంతో ఓహో, ఇద్దరికి ఆల్రెడీ ఫస్ట్ కిందే సిగ్నల్స్ వెళ్ళిపోయినాయి అయితే. ఓకే, పక్క పక్కన కూర్చొని ఇద్దరు కామెడీ రీల్స్ చూడొచ్చు అన్నట్టు. ఓకే. అలాగని కూర్చుంది సార్. కూర్చున్న తర్వాత మామూలుగా రీల్స్ చూసుకుంటూ జర్నీ స్టార్ట్ అయింది. మీరు జాబ్ చేస్తున్నారా లేకపోతే జాబ్ కోసం సెర్చింగ్ అంటే జాబ్ సెర్చింగ్ కోసం వెళ్తున్నాను అని చెప్పేసి అన్నాను. మీరు ఏం చేస్తున్నారంటే ఇంటర్ అయిపోయింది నాది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఓకే. తను అట్లా చెప్పిన తర్వాత అక్కడికి చేరుకున్నాక మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, ఎప్పుడైనా ఇట్లా మామూలుగా ఫ్రెండ్లీగా కాల్ చేస్తాను. ఎన్ని అవర్స్ జర్నీ అది? మినిమం 3.5 hours జర్నీ మేడం. నైటా డే? మామూలు డే జర్నీ అని. డే జర్నీ. బతికిపోయాం. బస్ స్టాప్లో దిగిపోయాక తను వెళ్ళిపోయింది. నేను కూడా అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు తనకు మామూలు మెసేజ్ చేసేవాడిని, బాగున్నారా అని చెప్పేసి మాట్లాడడం. నేనుగా జాబ్ చేసుకుంటూ అప్ నుంచి చేయడం జరిగింది. దాని తర్వాత నవ్వులు మొదలయ్యాయి, పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు, నంబర్ షేర్ చేసుకున్నారు. దాని తర్వాత గుర్తు వచ్చినప్పుడల్లా చాటింగ్ మొదలయ్యాయి. ఓకే. వెళ్ళింది. ఇక నాకు సింగిల్గా ఉన్నప్పుడు లోన్లీగా ఫీల్ అయిపోయి ఆ అమ్మాయి తను నాతో ఫ్రెండ్లీగా ఉంది కదా, తను ఎందుకు చేసుకోకూడదు అంటే అప్పటికి నాకు అప్పుడు మీ వయసు ఎంత అండి? 26-27 లోపు ఉంటుంది ఓకే. సో తను ఎందుకు చేసుకోకూడదు అని అనుకున్నారు. అనుకున్నాను. కానీ ఆ అమ్మాయికి పెళ్లి అయిందో లేదో మీకు ఎలా తెలుసా? అప్పుడే కనుక్కున్నారా ఆ వివరాలు? ఆ అమ్మాయికి తనకు కాలేదని చెప్పి పెళ్లి కాలేదు. సో ఇద్దరికి పెళ్లి కాలేదు అనే డిస్కషన్ వరకు కూడా వెళ్ళినాయి మీ మాటలు. ఓకే సరే. మామూలుగా మాట్లాడడం, ఫోన్లోనే అప్పుడప్పుడు మాట్లాడటము, బాగున్నారా అంటే బాగున్నాం. ఆ తర్వాత నాకు అనిపించిన తర్వాత మా పేరెంట్స్కి చెప్పా, ఇట్లా తను ఒక అమ్మాయి ఇట్లా పరిచయం అయింది, ఇట్లా తను చేసుకోవాలన్న ఆలోచన ఉంది నాకు. అంటే అమ్మాయికి చెప్పారా ఫస్ట్ మీ పేరెంట్స్ కి మా చెప్పారా? పేరెంట్స్కి నేను అమ్మాయికి ఏం చెప్పలేదు మీరు? చెప్పలేదు. అయితే ఆ అమ్మాయికి నేను చెప్పలేదు. తర్వాత మా పేరెంట్స్ ఓకే అన్నాక అమ్మాయికి చెప్తే తను ఎప్పుడు చెప్తావు అన్న ఎగ్జైట్మెంట్ తోటి ఉంది. ఓకే, నువ్వు ఆల్రెడీ మీ ఇద్దరికి సిగ్నల్స్ మీకు కన్ఫర్మ్ అయింది, అందుకే చెప్పుకున్నారు. ఓకే. ఆ ఎగ్జైట్మెంట్ తోటి ఉండి వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడండి అని చెప్పింది తను. సరే అని చెప్పేసి పేరెంట్స్ని తీసుకొని వెళ్ళాము, మాట్లాడాము. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. పెళ్ళి కూడా గ్రాండ్గా చేశారు, అయిపోయింది. తర్వాత ఇక నేను జాబ్కి వెళ్ళటం, తను కూడా ఇంట్లో ఉంటే బోరింగ్గా ఫీల్ అవుతుంది కదా, ఇట్లాగో స్టడీ చేసింది. అంటే నీకు ఇంట్రెస్ట్ ఉందా స్టడీ మీద అంటే డిగ్రీ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను నేనంటే సరే పర్లేదు నేను చేపిస్తాను చదువుకోండి. ఇంటర్ తర్వాత మీరు డిగ్రీ చేయించారు. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? పాప ఒక పాప. ఎన్ని ఇయర్స్ అయింది? 8 years పాప. 8 years. ఓకే. సో అమ్మాయిని చదివించారు, తర్వాత జాబ్ కూడా చేస్తుంది అమ్మాయి. జాబ్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటుందండి, జాబ్ కూడా చేపిద్దామన్నా. పెళ్ళైన 1 year కి పాప. మరి అంతవరకు బాగానే ఉంది. ఇంకేమైంది చెప్పండి, అంటే ముఖ్యమైన కీలకమైన అంశాలు చెప్పండి. ఇక తను జాబ్ చేస్తూ తనకు కొలీగ్ అంటే అందులో ఉంటారు కదా వర్క్ ఆఫీస్లో కొలీగ్, తనతో కొంచెం చనువుగా మాట్లాడడము. ఇంకా వర్క్ చేసే కాడ కామన్గా అందరూ ఇట్లనే ఉంటారు కదా. ఇప్పుడు నేను కూడా జాబ్ చేస్తున్నాను కాబట్టి మామూలుగా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటాం కదా అనే ఆలోచనతోటి నేను కూడా ఉన్నాను. ఇక హఠాత్తుగా ఒకరోజు ఇట్లనే నేను శాలరీ విషయం గురించి అడిగాను సార్. ఇంతకుముందు చెప్పేదానివి ఇప్పుడు వివరంగా చెప్పట్లేవు, దేనికి ఎంత అయింది ఏంటి అని లెక్కలు వేసుకోవట్లేము కదా, అసలు ఏం చేస్తున్నావు నీ శాలరీ అంటే ఎందుకు నువ్వు మొగడేవి కాదు, నువ్వు సంపాదించుకోవట్లేవా, నీ అట్లనే నేను అన్ని వివరించి గుచ్చి అడుగుతానా నిన్ను అంటే అలా ఎందుకు అనాలి, ఎప్పుడు లేని ఇప్పుడు అట్లా అనాల్సి వచ్చింది ఎందుకని చెప్పేసి నేను అడిగా. అంటే ఇప్పుడు నేను కష్టపడుతున్నాను కాబట్టి జెల్సీగా ఉందా నీకు, ఆయన నీకు చెప్పాల్సిన అవసరమా నాకు అన్నట్టుగా కొంచెం ర్యాష్గా మాట్లాడాను. ఎంతకాలానికి ఇది 8 years లో అంటే మధ్యలోనే ఇక మధ్యలో మ్యారేజ్ అయిన 3-4 years మధ్యలో. ఓకే. అయితే ఇక ఇట్లా మాట్లాడుతుంది ఏంటి తను అని చెప్పేసి కొంచెం నేను ఆ రోజు మామూలుగా లైట్ తీసుకున్నా. తర్వాత ఇంకో 2వ రోజు కూడా అట్లనే
ఫోన్ ఒకరోజు చేతిలో చాలాసేపటి నుంచి చూసా. ఏంటో లేదు, తనకు ఆఫీస్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి కదా, బహుశా అవేమన్నా చెక్ చేసుకుంటుందేమో అని. ఇక కిచెన్లో విజిల్ సౌండ్, కుక్కర్ విజిల్ సౌండ్ వచ్చింది. తను అక్కడ మొబైల్ పెట్టేసి వెళ్ళిపోయింది. సరే ఏంటో చూద్దామని చెప్పేసి వెళ్ళి మొబైల్ తీసుకొని చూస్తే తను వేరే అబ్బాయితో చాటింగ్లో ఉంది. సరేలే అని చెప్పేసి అడగాల. ఏం చాటింగ్ ఉంది అందులో? తను పిక్స్ పెట్టాడు, చూసి దానికి లైక్స్ పెట్టడము, బాగుంది అని చెప్పేసి మెసేజ్ పెట్టి ఉండటం. అదే కొలిగ్ అబ్బాయి తనకు అమౌంట్ కొట్టినట్టుగా. ఎంత అమౌంట్? 3,000, 5,000, 2,000 అట్లా. తను తినక తిను అతనికి ఈ అమ్మాయి మీ ఆవిడ అతనికి డబ్బులు పంపించినట్టు వాడు పంపించాడు తిరిగి, అతను కూడా లేదు పంపించినట్టుగా ఏమనిపించలేదు, అది కనపడలేదు. ఓకే అండి. సేవ్ అయినట్టు కూడా లేవు అందులో. అయితే నేను అడిగా ఏంటి మరి ఇవన్నీ ఇట్లా బాలేదు ఇవన్నీ ఏంటిది అని అడిగితే, మీరు ఇంట్లో కూడా ఎంత మెత్తగా ఉంటారా? మొదటి ఇంత నిదానంగా సైలెంట్ గా ఇంట్లో డీసెంట్ గా ఉండడం. సరే కొద్దిగా స్పీడ్ గా చెప్పండి. డబ్బులు ఎందుకు పంపిస్తున్నావు అని చెప్పేసి అంటే, తను అప్పుడప్పుడు నాకు లిక్విడ్ క్యాష్ ఇచ్చి ఫోన్ పే చేయించుకుంటూ ఉంటాడు, అట్లా జరిగింది మా మధ్య, అట్లా నేను అనుకున్నట్టుగా ఏం లేదు అని చెప్పేసి తను చెప్పడం జరిగిపోయింది. సరేలే అని చెప్పేసి ఇక నేను ఆ రోజు కూడా లైట్ తీసుకుని వాడికి వెళ్ళిపోయాను. ఇక తరచు ఇట్లా జరుగుతా ఉంటే డౌట్ వచ్చి ఇక నేను హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. Contact 89851 89851.